మాస్టర్ గారు ఇచ్చిన ఎగ్జాంపులే. యేసుక్రీస్తుని సిలువ కొట్టినప్పుడు మేకులతో మొత్తం కొట్టిన తర్వాత ఆయన కొద్దిగా స్పృహ తప్పినట్టుగా ఉంటే బతికున్నాడా, స్పృహ కోల్పోయాడా, చనిపోయాడా అని అనుమానం వచ్చి బల్లెతో డొక్కలో పొడిచాట. అప్పుడు మళ్ళీ కొద్దిగా స్పృహ వచ్చింది ఆయన. అప్పుడు ఆయన, ఓ తండ్రి, పాపం వాళ్ళు తెలియక ఇలా ప్రవర్తిస్తున్నారు, ఇట్లాంటి వీళ్ళని నువ్వు క్షమించి అనుగ్రహించు అన్నాడు. అంటే ఎంతటి ఆ తాదాత్మ్య స్థితిలోకి వెళ్ళాలి, దానికి ఎంత సాధన చెయ్యాలి, అది ఒక్కటే మార్గం. ఏది? ఆనందపడటానికి. అతనిని సేవించినప్పుడు జీవునకు కూడా బద్ధుడుగాని స్థితి లభించి అట్టి ఆనందమే కలుగును. సుబ్బారావు అనేవాళ్ళలోనూ పుల్లారావు అనేవాళ్ళలోనూ ఉన్నది ఆయనే. ఆయన్ని సేవిస్తేట ఆ స్థితి మనకు కూడా వస్తుంది. అంటే ఎవరైనా మనల్ని నిందించినప్పుడు, మనల్ని అవమానపరిచినప్పుడు అది లీలగా దర్శించగలిగి నవ్వుకోగలుగుతా అంట, అది వాడు లీలగా ఎంజాయ్ చేయగలుగుతా అంట.